కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి కుటుంబం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఒక ఉన్నతమైన ఉపదేశం, మహిమగలిగిన ఉపదేశం మీరే మాతో మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, వినబుద్ధి పుట్టించే ఆత్మను, సమ్మతి గల మనసును యేసునామములో విడుదల చేస్తూ ఉండగా, ఒప్పింప చేయవనుగా, గ్రహింపజేయవనుగా మీరే పరిశుద్ధాత్మదేవా మీ కార్యాలన్నీ మాలో చేయమని, ప్రతి ఒక్కరూ మీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము మలుచుకుని మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృప దయచేయమని మీ సహాయం కొరకే ప్రాధేయపడుతూ, ఇప్పటికే ఈ ప్రాంగణాన్ని మీరు స్వాధీనపరుచుకున్నందుకై మీకు స్తోత్రములు. మీ కార్యాలన్నీ మీ శైలిలో, మీ స్థాయిలో జరిగించమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను అన్నాడు. ఈయన నడక దేవుని మార్గములో స్థిరపరుచుకున్నాడట. ఈయన నడక ఎక్కడ స్థిరపరుచుకున్నాడంటండి? దేవుని మార్గములో స్థిరపరుచుకున్నాను అంటున్నాడు. ప్రియులారా, మన మార్గాలు కొన్ని ఉంటాయి, దేవుని మార్గాలు కొన్ని ఉంటాయి. మనం వెళ్ళేది, మనం నడిచేది మన మార్గమా, దేవుని మార్గమా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో బిలాము నడిచిన మార్గము అన్నాడు, కయీను నడిచిన మార్గము అన్నాడు. ఏమండి? ఎవరంట? కయీను నడిచిన మార్గము, అది తప్పు త్రోవ. ఆ మార్గము గుండా వారు ప్రయాణించి వారు భ్రష్టులైపోయారు. వారికి ఇవ్వబడిన ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క దేవుని వరాన్ని వారు పోగొట్టేసుకున్నారు అన్నట్టుగా, వారు నడిచిన మార్గంలో మనం నడవకూడదు అన్నట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కయీను అనగా ఆదికాండంలో ఆదాము హవ్వలకి పుట్టిన పిల్లలు ఇద్దరు, కయీను హేబెలు, ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇద్దరు కొడుకులు కూడా దేవునికి అర్పణ పట్టుకెళ్ళారంట. అర్పణ పట్టుకెళ్తే దేవుడు కయీను అర్పణను స్వీకరించలేదంట, హేబెలు అర్పణను స్వీకరించే అగ్నిని పంపించాడంట. ఆ అర్పణ అగ్నికి ఆహుతి అయింది, దేవుని అంగీకారం పొందింది. ఇప్పుడు ఈ పెద్దోడు ఏం చేశాడంటే, నా అర్పణ మీదకి అగ్ని రాలేదు, మా తమ్ముడు అర్పణ మీదకి అగ్ని వచ్చింది అని ఇప్పుడు ఈ పెద్దోడు ఏం చేయాలి? నేను కూడా దేవుడు అంగీకరించే అర్పణ తేవాలని వీడు తను మార్చుకుని సరి చేసుకుంటాం పోయి, అతడు నడిచిన మార్గం ఎలా ఉందంటే అసూయ. ఏంటండి? అసూయ, ద్వేషం, పగ, కక్ష, ఇది పెంచేసుకున్నాడు. అర్పణ తీసుకోవడం ఏంటి, దేవుడు నా అర్పణ తీసుకోకపోవడం ఏంటి, అసలు ఆండే లేకుండా చేసేస్తే అన్న కాడికి వెళ్ళిపోయాడు మనోడు. ఇంట్లో పడుకున్నాడంట. తమ్ముడు వెళ్ళి లేపాడంట పడుకున్నావుని, లేపి బయటికి తీసుకొచ్చి, నీతో మాట్లాడి పనుంది, పొలంలోకి వెళ్దాంరా అన్నాడంట. అన్నయ్య కదని కొడబడి వెళ్ళాడు పొలంలోకి వెళ్తామే కొట్టి చంపేశాడు. చంపేస్తే హేబెలు రక్తం దేవునికి మొరపెడుతుందంట. దేవుడు వచ్చి అడిగాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని. ఇప్పుడు ఈడు అంటాడు, నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టవా, మీ తమ్ముడు ఎక్కడ నన్ను అడుగుతున్నావేంటి అంటున్నాడు. మళ్ళీ చంపేసింది కాకుండా. అప్పుడు దేవుడు అప్పుడు దాకా చాలా ప్రేమగా మాట్లాడిన ఆయన, నీ తమ్ముని రక్తము భూమిలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది, నీకు ముందే చెప్పాను కదా, నేను వచ్చి వాకిట పాపం పొంచి ఉంది, జాగ్రత్తరా నాన్న అని చెప్పాను కదా, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టలేదు? నీకు ఒక గుర్తు వేస్తున్నాను, నువ్వు దేశ దిమ్మర్లాగా తిరిగి నా సన్నిధి నుంచి బయటికి గంటేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత కయ్యను ఏడ్చాడు, ఉపయోగం ఏమీ లేదు. మార్గం తప్పిపోయింది. మనం కూడా ఎవరి మీదన్నా కక్ష పెట్టుకుంటే, ద్వేషం పెట్టుకుంటే, కోపం పెట్టుకుంటే, అసూయ పెట్టుకుంటే, వాళ్ళు నాకన్నా అభివృద్ధి అయిపోతున్నారు, వాళ్ళ అర్పణ అంగీకారం అయింది, నా అర్పణ అంగీకారం అవ్వలేదు, నాకన్నా వాళ్ళకి పేరు వస్తుంది, నాకు పేరు రావట్లేదు, వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు అని ఈ టైపు మనసు మనలో ఉంటే వెంటనే దాన్ని తీసేసుకోవాలి. ఆ మార్గం కరెక్ట్ మార్గం కాదు, మన నడక కరెక్ట్ నడక కాదు. ఆ మార్గంలో కయ్యను వెళ్ళాడు, దెబ్బతినేసాడు బాబు, అలాంటి మార్గంలో వెళ్ళకండి అని చెప్తున్నాడు. బిలాము గురించి మనం చూస్తే, బిలాము దేవుని ప్రవక్త. దేవుడు బిలాము ఇంట్లోకి వస్తాడంట.
వచ్చి బిలాముతో మాట్లాడతాడంట. అంత దేవునితో సంబంధం కలిగినటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి బిలాము మార్గం చాలా బాగానే నడుస్తున్నాడు. బిలాము నోట్లో నుంచి ఏదన్నా ఒక మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా జరిగిపోద్దని ఆ చుట్టుపక్కల దేశాలలో అందరికీ తెలుసు అంటండి. అంత పేరు వచ్చింది బిలాముకి. ఒకవేళ బిలాము గారు ఏదన్నా ఒకటి చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుద్ది అన్న పేరు వచ్చేసింది. అప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఇక్కడ ఉంటే వీళ్ళకి వ్యతిరేకంగా బాలాకు అనేవాడు ఇంకొక రాజు ఎదురుగుండా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీలు నా మీదకి ఎక్కడ యుద్ధానికి వస్తారో ముందే ఇశ్రాయేల్ని మనం వాళ్ళని లేకుండా చేయాలని బాలాక్ అన్న రాజు ఆలోచన చేసి, మనం డైరెక్ట్గా యుద్ధానికి వెళ్తే ఎలాగ గెలిచామో, వాళ్ళ దేవుడు చాలా గొప్పోడు, ఈ బిలాము అనే ప్రవక్త దగ్గరికి వచ్చి ఈ బిలాము ఏదంటే జరిగిపోద్ది కాబట్టి బిలామును మనం బహుమానం ఇస్తానని చెప్పి ఎరేసి వాళ్ళని శపించేయమని చెప్తే, అతను కానీ వాళ్ళని శపించేస్తే వాళ్ళ పాపను వాళ్ళ పోతారో, వాళ్ళ శాపం వాళ్ళకి తగిలేద్దే, నా జోలికి రారేం. కానీ మనోడు తెలివితేటలుగా బాలాక్ అన్నవాడు పెద్ద పెద్ద అధికారులని బిలాం ఇంటికి పంపాడు. మీరెవరయ్యా అని అడిగితే, మేము బాలాకు రాజు పంపిస్తే వచ్చామండి, ఘనత వహించిన అధికారులు అన్నారు. ఏంటి బాబు అని అంటే, మీరు వచ్చి ఇశ్రాయేలును శపిస్తే నీ ఇల్లు పట్టినంత బంగారం ఇస్తానని చెప్పాడు మా బాలాకు రాజు అని చెప్పాడు. చెప్తే మనోడికి ఏం కలిగింది? ఆశ కలిగింది. నా ఇల్లు పట్టినంత బంగారం ఇస్తారా, ఇక్కడే ఉండండి, నా దేవుడిని అడిగి వస్తానని చెప్పి లోనికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చాడు, చెప్పాడు, నాన్న నేను ఆశీర్వదించిన వారు ఇశ్రాయేలీయులు, వాళ్ళను నువ్వు శపించకూడదు, వెళ్ళొద్దు అని చెప్పాడు. బయటకు వచ్చి మా దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, ఆశీర్వదించిన ప్రజలు నువ్వు శపించకూడదు అంటున్నాడు, నేను రాను పొమ్మన్నాడు. బాగా చెప్పాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ బాలాకరాజు ఎంతకంటే ఘనులైన ఇంకా పెద్ద అధికారులను పంపాడంట. నీ ఇల్లు పెట్టినంత బంగారం కాదు, ఇంకెక్కువ ఇస్తాను, డబుల్ ఇస్తాను, నా మాటను, నువ్వు రా వచ్చి చెప్పించాయంటే రాత్రిగా చెప్పాడు దేవుడు వెళ్ళొద్దని. మళ్ళీ పెద్ద అధికారులు వస్తే ఇంకా డబల్ ఆఫర్ ఇస్తే మనోడు అంటాడు, మీరు రాత్రికి ఇక్కడ ఉండండి, మళ్ళీ మా దేవుడిని అడిగి వస్తానని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. రాత్రే కదా చెప్పాను, మళ్ళీ ఆశపడి నువ్వు బహుమానానికి ఆశపడి మళ్ళీ ప్రభు వెళ్ళను అంటావేట్రా అని దేవుడికి చిరాకు వచ్చి, వెళ్ళు నీ గొడవ చూస్తాను వెళ్ళి అన్నాడు. వెళ్ళంటే గబగబా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దేవుడు అతడిని దూతను పంపించాడు. దూత ఖడ్గం పట్టుకుని దారిలో అడ్డంగా ఉంటే గాడిది కనపడిన దూత మనోడికి కనపడతలే ఆ దూత. అప్పుడు గాడిద 2-3 సార్లు ముందుకు వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోతుంటే, సందులోకి వెళ్ళిపోతుంటే దాన్ని చితకొట్టేస్తున్నాడు. అప్పుడు గాడిదకి దేవుడు మాట్లాడే అవకాశం ఇస్తే గాడిద చెప్తుంది, స్వరం ఇస్తే చెప్తుంది, నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా నీ మాటకు ఎదిరించానా అని గాడిద అడుగుతుంది. లేదు ఎదిరించలేదు అంటున్నాడు ఈయన. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తలేదు, నీకేమైనా అర్థమవుతుందా అని అడుగుతుంది గాడిద. నాకేం అర్థమవుతలేదు అన్నాడు. నా ఎదురుగుండా దేవదూత ఉన్నాడు, కటకం పట్టుకున్నాడు, అడుగు ముందుకైతే నిన్ను కూడా చంపేస్తాడు, అందుకని వెళ్తలేదని చెప్పింది గాడిద. అప్పుడు దేవుడు కన్నులు తెరవగా దూత కనపడ్డాడు ఎదురుగుండా. అప్పుడు లెంపలేసుకుని, మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, సరే వెళ్తాక బయలుదేరా కదా, వెళ్ళి ఆడు చెప్పించమన్నాడు కాబట్టి నువ్వు ఆశీర్వదించి వచ్చే అన్నాడు. వెళ్ళి ఆశీర్వదించి వచ్చేసాడు. కానీ ఆశీర్వదించి వచ్చేసిన మార్గము తప్పాడు, బహుమానమును ఆశించాడు. దేవుడు ఒక్కసారి చెప్తే మళ్ళీ రెండోసారి అడిగి దేవుడు వెళ్ళొద్దన్నా వెళ్ళాడు అన్న ఒక కారణం చేత బిలాము ఆతురముగా పరిగెత్తాడు. అది మార్గం కరెక్ట్ కాదన్నాడు, మార్గము కరెక్ట్ కాదన్నాడు. కాబట్టి మన మార్గంలో మనం వెళ్తున్నామా, దేవుడు మార్గంలో మన నడకను స్థిరపరుచుకున్నామా, అది మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఏమండి, మన మార్గం అంటే మన ఇష్టం, మన మార్గం అంటే ఏంటండి మన ఇష్టం, దేవుని మార్గం అంటే దేవుని ఇష్టం. మీకు సింపుల్గా అర్థమవుతుందంటారా? ఏమండి, మన మార్గం అంటే మన ఇష్టం, మనం ఏదనుకుంటే అది, మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మనం ఏం చేయాలనుకుంటే అది చేయడం, అది మన మార్గం. దేవుని మార్గం అంటే దేవుని ఇష్టం చెప్పున నేను నడవటానికి నా నడకను స్థిరపరుచుకున్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళాలా దేవుణ్ణి అడుగుతాను, నేను ఏదైనా చెయ్యాలి దేవుణ్ణి అడుగుతాను, నేను ఏదన్నా ఏది మాట్లాడాలన్నా దేవుణ్ణి అడుగుతాను, ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుణ్ణి అడుగుతాను, ఏమి ప్రవర్తించాలన్నా దేవుడిని అడుగుతాను. ఆయన ఇష్టమైతేనే నేను నడుస్తాను, నా నడకను ఆయన మార్గంలో స్థిరపరుచుకుంటాను అని చెప్తున్నాడు. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను అన్నాడంటే సూపర్ అండి, అద్భుతం. ఈ లోకంలో ప్రియులారా, మనకిష్టం వచ్చిన నడకను నడవకుండా ఆయన మార్గంలో నడవాలని మన నడకను ఆయన మార్గంలో స్థిరపరుచుకోవటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక రోజులో జరిగిపోయేది కాదు. మనం
నెమ్మదిగా నేర్చుకుంటూ ఆ నడకను స్థిరపరచుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. నేను నీ మార్గంలో నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నానని చెప్పి నీ మహాభక్తుడే ఒకరోజు సాయంకాలం ప్రార్థన చేసుకునే టైం అంట. ప్రార్థన చేసుకోకుండా పైన అటు ఇటు తిరుగుతున్నాడంట. కింద చూస్తే చూడకూడని దృశ్యం చూశాడు. పాపంలో పడ్డాడు. ఏమండి? ఆ పాపాన్ని కప్పించుకోవడానికి ఆమె భర్తని చంపించాడు. ఏమండి? ఇలాగ చేయకూడని పాపాలు 1, 2 చేసేసాడు. చేసేసి ఏమెరగనట్టు కూర్చుంటే దేవుడు మరలా ప్రవక్తను పంపించి తెలియజేసేటప్పుడు గోనెపట్ట కట్టుకుని కన్నీళ్ళు గార్చి మరలా దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న ఆత్మని, ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చాలా కన్నీళ్ళు గార్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మార్గంలో మనము నడవాలని మనం స్థిరమైన నిర్ణయం తీసుకుని అది మన మరణం వరకు కొనసాగించటానికి మధ్యలో మన ఇష్టం జొరబడకుండా, మన ఇష్ట ప్రకారం మనం నడవకుండా, మన మార్గంలో నడవకుండా చాలా జాగ్రత్త పడి మనం మన నడకను మన మార్గంలో కాదు ఆయన మార్గంలో స్థిరపరుచుకోవాలని ఈ వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అండ్ రైట్, నెంబర్ 1 పాయింట్. త్వరగా ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ ముందుకెళ్తాను. జాగ్రత్తగా మీరు వాక్యాలు ధ్యానం చేసుకుంటా నాతో పాటు రావాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మొదటి పాయింట్ ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ మార్గమును ఆయన సరళము చేయును అన్నాడు. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటినీ ఏం చేస్తారు? సరళము చేయును అన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. అప్పుడు మన మార్గమును ఆయన ఏం చేస్తాడంట? సరళము చేసి పెడతాడు. ఆయన మార్గంగా మారుస్తాడు. మన నడకను ఆయన మార్గంలో స్థిరపరుచుకోవడానికి కావలసినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అండి, ఇప్పుడు మన ప్రవర్తనలో ఎన్ని వస్తాయి? మన మాటలు వస్తాయి, మన చూపులు వస్తాయి, మన వస్త్రధారణ వస్తుంది, మన నడక, మన పడక, మొత్తం మన ప్రవర్తనలో అన్నీ వస్తాయి. వీటన్నిటికీ ఎవరి అధికారానికి ఒప్పుకోవాలంట? ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో భర్త అధికారానికే ఒప్పుకొని రాలేదు భార్యలు. ఈ రోజుల్లో భర్త అధికారమునకే భార్య ఒప్పుకోట్లా. కానీ దేవుడు అంటారు, నీ ప్రవర్తన అంతటి యందు, కొంతటి యందా, అంతటి యందా, అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అన్నాడు. అలా ఒప్పుకుంటే నీ మార్గాన్ని ఆయన సరళం చేసి పెడతాడు. ఆయన మార్గంగా మారుస్తాడు. నీకు ఆయన మార్గంలో నీ నడక స్థిరపరుస్తాడు. ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా నీ కాలు కాపాడుతాడు. పాపంలో పడకుండా కాపాడుతాడు. పరిశుద్ధంగా ఉండటానికి కృప చూపిస్తాడు. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏదైనా చూస్తున్నావు, ప్రభు ఇది చూడొచ్చా చూడకూడదా అడగాల ఆయన. ఏదో న్యూస్ వార్తలో చూడొచ్చు అంటాడు, మనం చూడొచ్చు. ఏదో సీరియల్లో చూడకూడదు అంటాడు, మానేయాల. సినిమా చూడకూడదు అంటాడు, మానేయాలి. సినిమాల్లోనే బోలెడు ఉంటాయి రకాలు. ఆడియోడు కొట్టుకుంటారు, అది కూడా సినిమాలో ఉంటుంది కదా, బాక్సింగ్ అంటారు. లేకపోతే ఇంకా నవ్విచ్చి ఉంటాయి, సినిమాల్లో ఉంటాయి. ఇంకా రకరకాలు ఉంటాయి, బోలెడు గొడవలు గోత్రాలు ఉంటాయి అందులో. ఇవన్నీ చూడొచ్చా చూడకూడదని మొదట ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన చూడొచ్చంటే చూడాలి, లేదంటే మానేయాలంతే. ఈ కళ్ళ ద్వారా పాపము మన మీదకి పడకుండా, ఏలకుండా ఆయన అధికారానికి కళ్ళును అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చెవులను ఆయన అధికారానికి అప్పగించాలి. ఏది వినాలో ఏది వినకూడదు. ఏదైనా దైవ సంబంధమైన వాక్యం వినమని చెప్తాడు దేవుడు. పాటలు వినమని చెప్తాడు. ఆరాధన వినమని చెప్తాడు. ఏదైనా దైవ సంబంధమైన మాటలు భక్తులు ఎవరైనా చెప్తుంటే వినమని చెప్తాడు. సాక్షి వినమని చెప్తాడు. వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ చెప్తుంటే ఏం చెప్తాడు? వినొద్దని చెప్తాడు. వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ వినమని చెప్తాడా? చెప్పడు. ఎవరు గొడవ అన్నా ఇంకొక ఆవిడ చెప్తుంటే, అమ్మ నాకు పని ఉందమ్మా ఇప్పుడే వస్తానని వెళ్ళిపోవాలి. మనం వినకూడదు.
వీటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఈ నోటిని ఆయన అధికారానికి అప్పగించాలి. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, కోపం వచ్చినప్పుడు తిట్టాలో, తిట్టకుండా ఉండాలో, దూషించాలో, దూషించకుండా ఉండాలో, అపహాస్యం చేయాలో, అపహాస్యం చేయకుండా ఉండాలో, ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తిని నిందించాలో, నిందించకూడదో, ఇవన్నీ ఆయన అడగాలి. అడిగితే చెప్తాడు. నిందించమని చెప్తాడా? అపహాస్యం చేయమని చెప్తాడా? ఏమండి? బూతులు తిట్టని చెప్తాడా దేవుడు? వాక్యాలు ఏమున్నాయండి? నిన్ను దూషించిన నీవు తిరిగి దూషించకూడదు, అపహాస్యం చేయకూడదు, ఎవరిని నిందించకూడదు, అవమానించకూడదు. నోరు తెరిస్తే కృపాసహితంగా ఉండాలి. నోరు తెరిస్తే కృతజ్ఞతావచనమే చెప్పాలి. అంటే మంచి మాటలే చెప్పాలి, ఆశీర్వచనమే పలకాలి అని చెప్పాడు కదా వాక్యంలో, ఏమండి? చాలా చోట్ల. కాబట్టి ఈ నోటిని ఆయన అధికారమునకు మనం అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆయన అధికారానికి ఒప్పుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటే అది మన మార్గం అవుతుందా, ఆయన మార్గం అవుతుందా? చెప్పండి. ఎవరి మార్గం అవుతుందండి? మన మార్గమే అవుతుంది. కాబట్టి ఆయన మార్గంలో నేను నడుచుకోవాలి, నా నడకని స్థిరపరచుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయన అధికారమునకు మన ప్రవర్తన అంతటి మీద మనం ఆయన అధికారానికి ఒప్పుకునేటువంటి బిడ్డలంగా మనందరం ఉండాలని ప్రభు పేరట నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ప్రియులరా, వారి ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వట్లా. చాలామంది భార్యలు తమ భర్తకే అధికారం ఇవ్వట్లా. దేవునికి స్తోత్రం. ఇంకా అంతవరకు ఎందుకు? అవునంటారా కాదంటారా? మాకంటూ కొంత ఏమంటారు స్వేచ్ఛ ఉన్నది, మా ఇష్టం ఒకటి ఉంది, అన్నీ మీరు చెప్పినట్టే వినాలా? ఉంటాయా ఉండవా? ఇలాంటి మాటలు కూడా ఉంటాయి. దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అన్నాడు. ఖచ్చితంగా అందులో ఆప్షన్ లేదు, రెండు ఆప్షన్ లేదు. మీకు కొన్ని విషయాల్లో లోబడి ఉండండి, మీకు కష్టంగా ఉన్న వాటిని లోబడొద్దు అని ఇలాంటి ఆప్షన్లు ఏమి లేవు. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఇంకా ఒకటే ఖచ్చితమైన ఆజ్ఞ, అందులో అనుమానం ఏమి లేదు. నాకు ఇష్టమైన కొన్ని వింటాను, కొన్ని నాకు ఇష్టం లేని నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పినట్టు నేను వినలేను, ఉండలేను, నాకు కష్టం, ఇలాంటివన్నీ నిషేధం. వాక్యానుసారంగా వెళ్తే తలకాయ పోట్లు ఏమీ ఉండవు, సమాధానంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా కుటుంబాలకు కొనసాగుతాయి. కాబట్టి ప్రియులరా, మన ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఇవ్వాలి? దేవునికి అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు మనం పాపం చూడలేం, పాపము మాట్లాడలేం, పాపం వినలేం, పాపము ప్రవర్తించలేం. అప్పుడు మన మార్గము ఆయన మార్గములో మన నడకను స్థిరపరుచుకునేటువంటి కృప మనం పొందుకునే అవకాశం ఉంటుందని, అన్ని విషయాల్లోనూ మన ప్రవర్తన అంతట్లోనూ దేవుని అధికారం మనకు ఒప్పుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అండి, దేవుని బిడ్డలే అందరం మారుమనసు పొందిన వాళ్ళమే, అందరం చర్చికి వచ్చే వాళ్ళమే, అందరం బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళమే. కానీ వస్త్రధారణ విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోరు. చాలామంది భక్తులే, ప్రార్థనాపరులే, కానీ వస్త్రధారణ విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోరు. దేవుడు ఏం చెప్పాడు వస్త్రధారణ విషయంలో? తగుమాత్రపు వస్త్రములు అన్నాడు. మిగులు వెలగల బంగారము కానీ ఆభరణాలు కానీ ఇలాంటివన్నీ కాదురా బాబు, ఆత్మ సంబంధంగా అలంకరించుకోండి, తగుమాత్రపు వస్త్రములను ధరించుకోండి, భక్తి కలిగిన వారి వలె ఉండండి అంటూ చెప్పాడు. అంటే రిచ్గా వేసుకుంటే భక్తి లేదని అర్థమా, ఉందని అర్థమా? తగుమాత్రం అనే పదాన్ని వాడాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అండి, ఒకడు కాస్ట్లీ బట్టలు వేసుకుని వస్తే ఆ పక్కన ఉన్నవాడు పేదోడు వస్తే పక్కన కూర్చోగలుగుతాడా? బాబోయ్, కొంచెం రిచ్గా కాస్ట్లీగా ఉండడానికి కొంచెం ఇలా దూరం వచ్చేస్తాడు. అలాగది అందరూ సమానంగా ఉండాలన్నట్టు ఆయన తగుమాత్రపు వస్త్రములు వేసుకోవాలని చెప్పాడు. వస్త్రం వేసుకోవడం అన్న పదమే ఒళ్ళంతా కప్పుకోమని. ఎందుకండి? ఒళ్ళంతా కప్పుకోవడం కోసం వస్త్రం ఇచ్చాడు దేవుడు. ఇంక అందులో మోడల్స్ అని సగం కనపడలేగా ఇంకెలాగెలా చేసుకోవటం ఆయన మార్గంలో లేనట్టే మనం అర్థం చేసుకోవాలి. అన్ని విషయాల్లో, వస్త్రధారణ విషయంలో, అలంకరణ విషయంలో, మాట్లాడే విషయంలో, చూసే విషయంలో, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏమి ధరించాలి, ఎలా ధరించాలి, ఏం చేయాలి, అన్నిటి విషయంలో ఆయన అధికారమునకు ఒప్పుకుంటే ఆయన మార్గంలో మన నడకను స్థిరపరుచుకున్నాము అని అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి.
నాకు ఇష్టమని అన్నీ చేస్తాను, నాకు కష్టంగా ఉన్నాయి మాత్రం చేయను ప్రభు అంటే నువ్వు సగం సగం భక్తి, సగం విన్నావు సగం వినలేదు, సౌలులాగా పని అవుదాం. కాబట్టి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అనే మాటను మనం సాధన చేయాలి, నేర్చుకోవాలి. అప్పుడు మన మార్గమును ఆయనే సరళము చేస్తాడంట. ముందు సముద్రం వచ్చింది, వెనకాల ఫరో సైన్యం వస్తున్నారు. సముద్రంలో వెళ్ళే అవకాశం 100% లేదు. ఆ రోజుల్లో ఓడలో లేవు, ఆ రోజుల్లో పడవలో లేవు, ప్రయాణ సౌకర్యాలు లేవు. ఒకవేళ ఉన్నాయి వీళ్ళు 30 లక్షల మంది, ఎన్ని వాళ్ళు పెడతారో అండి, ఎన్ని వాళ్ళు పెడతారు, ఎన్ని పడవలు పెడతారు, ఎలాగవుతుందో కానీ ఉంటే మాత్రం అవదు, పని అవదు. దేవుడు ఆయన ప్రజలను రక్షించటానికి ఆయన సముద్రాన్ని రహదారిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అదే సముద్రం రహదారిగా ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళింది, అదే సముద్రం ఫరో సైన్యాన్ని ముంచేసింది. ఆయన లేనిది ఉన్నట్టుగా చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు, మార్గమును సరళము చేయగలడు, నీళ్ళనే రాయిలాగా చేయగలడు, రాయిలాగా ఉన్న నీళ్ళలాగా చేయగలడు. కాబట్టి నీవు ఆయన మార్గములో నీ నడకను స్థిరపరుచుకుంటే ఆయన నీవు నడిచే ఆ మార్గాన్ని సరళం చేసి పెడతాడు. సముద్రాన్నైనా రోడ్డుగా చేసి పెడతాడు, ఎత్తులు పల్లాలైనా సమానం చేసి పెడతాడు. ఏమండి, ఏదైనా సరళం అయిపోతూ ఉంటుంది నీకు మార్గం. నీవు ఆయన మార్గంలో మన నడకను స్థిరపరుచుకోవాలన్న ఒక సంకల్పం మాత్రం మనలో ఉండాలని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. న్యాయము సత్యము అనుసరించి నడుచుకోవడం ఆయన మార్గం. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, ఓకే, ఆయన మార్గములు ఎలా ఉంటాయంటండి? న్యాయములను సత్యములునై ఉన్నవి. మనం దేవుని మార్గంలో ఉన్నామా, మన మార్గంలో ఉన్నామని ఎలాగ అర్థమవుతుందంటే, మొట్టమొదటిది రాసుకునే వాళ్ళకి, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే అది ఆయన మార్గం. అమ్మా ఎలాగలగా? మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే అది ఆయన మార్గం అండి. అది నెంబర్ 1 నేర్చుకోవాల్సిన పాఠం. రెండవ పాఠం, మన నడక ఎలా ఉండాలంటండి? న్యాయముగాను సత్యముగాను ఉంటే అది ఆయన మార్గం. అబద్ధమైతే మన మార్గం, సత్యమైతే ఆయన మార్గం. అన్యాయం అయితే మన మార్గం, న్యాయం అయితే ఆయన మార్గం. ఏమైనా తేడా అర్థమవుతుందంటారా? ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క నడక అబద్ధం అనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఏమండి నడక అన్యాయంగా ఉందనుకోండి, అమ్మ లోపల కుర్చీ ఉన్నాయమ్మా, దయచేసి రండి, లోపలికి వచ్చేయండి. అన్యాయంగా ఉందనుకోండి, అది మన మార్గం. ఆ వ్యక్తి యొక్క నడక, మాట, ప్రవర్తన న్యాయంగా ఉందనుకోండి, దేవుని మార్గంలో అతడు ఉన్నాడు, ఆమె ఉన్నదని చెప్పొచ్చు. అంతే, క్లియరెన్స్గా అర్థమైపోద్ది. నువ్వు మాట్లాడేది న్యాయంగా ఉందా, అయితే దేవుని మార్గంలో నువ్వు ఉన్నావు. నువ్వు మాట్లాడేది అబద్ధం ఆడకుండా సత్యమే చెబుతున్నావా, అయితే లోపల కూర్చోండి, లోపలికి వచ్చి కూర్చోండి. వెరీ గుడ్. నువ్వు మాట్లాడేది న్యాయమేనా, నీ నడక న్యాయమేనా, నీ యొక్క ప్రవర్తన న్యాయమేనా, అయితే నీవు దేవుని మార్గంలోనే, ఆయన మార్గంలోనే నడుస్తున్నావు అన్నట్టు అర్థం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనలను మనమే ప్రతిరోజు పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను న్యాయంగా నడుస్తున్నానా, అన్యాయంగా నడుస్తున్నానా? ఒకవేళ అన్యాయం అనిపిస్తే వెంటనే దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మన మాట తీరుని సరి చేసుకోవాలి, మన నడకను సరి చేసుకోవాలి, మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. న్యాయంగా అనిపించకపోతే ఏమండి, దావీదు గారు నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా మన రాజ్యంలో ఒకడు, అతడికి 100 గొర్రెలు ఉన్నాయి, వాళ్ళ ఇంటి ముందు ఇంకొకటికి 1 గొర్రె ఉంది, ఆ 1 గొర్రెని కూతురులాగా పక్కలో వేసుకుని పడుకుని జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు. ఈ 100 గొర్రెలు ఉన్నవాడి ఇంటికి ఒక చుట్టం వస్తే అతడికి భోజనం పెట్టడం కోసం ఈ 100 గొర్రెలు 1 గొర్రెని తెచ్చి వంట వండకుండా ఇతడు 100 గొర్రెలు అలాగే పెట్టుకుని ఇంటి ఎదురుగుండా ఉన్న 1 గొర్రె ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆడి గొర్రెని తెచ్చి వంట వండి పెట్టాడు ఆడికి. ఇప్పుడు వీడికి న్యాయం, మీరే రాజుగారు కాబట్టి మీరే న్యాయం చెప్పాలి రాజా అంటే, దావీదు సింహాసనం మీద ఉండే అత్యాగ్రహం కలిగిన వాడే అంటాడు.
అతడు మరణమునకు పాత్రుడు అన్నాడు. ఏమన్నాడండి? అతడు మరణమునకు అంటే న్యాయమే కదా మాట, న్యాయమా అన్యాయమా? న్యాయమేగా. అప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడవు నీవే అన్నాడు. ఆ మనుషుడవు నువ్వే అలా చేసినాడు అనేసరికి దావీదుకి అర్థమైపోయింది. ఇప్పుడు దావీదు మరణమునకు పాత్రుడే న్యాయం, ఇంక తిరగలేదు. ఇంకా వెంటనే రాజవస్త్రం తీసేశాడు, వెంటనే గోనె పట్ట వేసుకున్నాడు, బూడు తీసుకున్నాడు, దుఃఖించడం మొదలుపెట్టాడు, ఏడవటం మొదలుపెట్టాడు, కన్నీరు గచ్చ మొదలుపెట్టాడు. ప్రభువా నేను చేసింది పాపం, తప్పు, నాకు అర్థమైంది ప్రభువా నన్ను క్షమించు, తిరిగి నా రక్షణ ఆనందం నాకు ఈ ప్రభు అని గోల పెడితే, ఏడిస్తే, పశ్చాత్తాపడితే అప్పుడు దేవుడు క్షమించి మరలా ఆయన రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. మన ద్వారా ఏదన్నా న్యాయంగా లేదని మనకు అర్థమైతే వెంటనే దాన్ని ఏం చేయాలి? సరి చేసుకునే ఆ లక్షణం మన దగ్గర ఉండాలి. ఏది ఏమైపోయినా నన్ను పట్టుకున్నది 3 కోళ్ళు అదే కరెక్ట్ అని కూర్చుంటే దెబ్బతినేస్తాం. ఇది తప్పు అని అర్థమైన వెంటనే భేషజాలకు పోకుండా ఒప్పేసుకోవాలి, క్షమించమని అడగాలి, సరి చేసేసుకోవాలి. ఆ క్వాలిటీ లేకపోతే మన మార్గం, దేవుని మార్గంలో మన నడకను మనం స్థిరపరుచుకోలేము. మొండి పట్టుదల మంచిది కాదు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. న్యాయము సత్యము అనుసరించి మన మార్గము ఉందా? అయితే మనం దేవుని మార్గంలో మన నడకను స్థిరపరుచుకుంటున్నాము అని అర్థం. మన మార్గంలో అన్యాయం, మన మార్గంలో అబద్ధాలు, సందర్భానుసారంగా మనిషిని బట్టి మాట మారిపోతుందా? అబద్ధాలు వచ్చేస్తున్నాయా? అబద్ధమే గోళ్ళలాగా చెప్తున్నామా? అయితే నీ మార్గం నరకమునకు నిన్ను తీసుకెళ్తుంది అనేది ఖచ్చితమైన వాస్తవం. ఒక ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అది తుదకు ఎక్కడ తీసుకెళ్తుందంట? అది తుదకు మరణమునకు నడిపించును అన్నాడు సామెతల గ్రంథకర్త, మహాజ్ఞాని. అతడి దృష్టిలో అతడి నడక న్యాయంగానే కనపడుతుందంట. కానీ దేవుని వాక్యపు వెలుగులో అతడి నడకను పరిశీలించుకుంటే అది న్యాయమో అన్యాయమో వాక్యం చెప్తుంది. అద్దంలో నా ముఖం మీద మసి ఉంటే, నా ముఖం మీద మసి లేదంటే కుదరదు. అద్దంలో చూసుకుంటే అద్దం చూపెడుతుంది, కరెక్ట్గా చూపెడుతుంది మసి ఉందని. అప్పుడు తుడుచుకుంటాం. వాక్యపు వెలుగులో చూసుకుంటే మనం న్యాయంగా ఉన్నామా, సత్యంగా ఉన్నామా, లేకపోతే మనం అసత్యంగా ఉన్నామా, అన్యాయంగా ఉన్నామా, వాక్యం చూపెడుతుంది అద్దంలో. అప్పుడు దాన్ని సరి చేసుకుంటే మనము దేవుని మార్గములో పడి మన నడకను స్థిరపరుచుకునే అవకాశం ఉంటుందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, అబ్రహాము తన పిల్లలందరికీ నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేటట్లుగా అతడు ఆజ్ఞాపించాడని నేను అతన్ని ఎరుగుదునని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు నీతి న్యాయములను అనుసరించి నడిచినవాడు. అతడు మాత్రమే కాదు, అతడి పిల్లలు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్లుగా వారికి అతడు ఆజ్ఞాపించాడని నేను అతన్ని ఎరుగుదును అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ అద్భుతమైన సాక్ష్యం. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును, అతని తర్వాత తన పిల్లలు నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గములో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినను నేను అతన్ని ఎరుగుదును. అది ఎక్లెసియా సాక్ష్యం. కాబట్టి ప్రియులారా, నేను ఒక్కడే ఆయన మార్గంలో నడవటం చాలా కష్టం అని నేను అనుకుంటే, అబ్రహాము గారి గురించి చెప్పిన సాక్ష్యం ఏమని చెప్తుందంటే, నేను మాత్రమే కాదు, నా కుటుంబం మాత్రమే కాదు, తన పిల్లలు యెహోవా నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్లుగా అతడి వారికి ఆజ్ఞాపించినట్లుగా నేను అతన్ని ఎరుగుదును అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయన మార్గంలో నడవాలి. మన పిల్లలు ఆయన మార్గంలో నడిచేటట్లుగా మనం వారికి ఆజ్ఞాపించాలి. అలాగే మనలను దేవుడు ఎరిగేటట్లుగా మనం సిద్ధపడాలి. అప్పుడు మనం ఆయన మార్గంలో మన నడకలను స్థిరపరుచుకుంటున్నాము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ మాట ఏమిటనగా ప్రియులరా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు
ధైర్యము కలిగి ఉన్నది అంటాడు. ప్రియులారా, ఆయన ఒక మార్గమును ప్రతిష్ఠించాడంట. ఆ మార్గములో మనం వెళ్ళాలి. ఏ మార్గం? ఆయన శరీరం అనే మార్గం. ఏ మార్గం అండి? ఆయన శరీరం అనే ఒక మార్గమును ఆయన ప్రతిష్ఠ చేశాడంట. ఆ ప్రతిష్ఠించిన ఆ మార్గములో మనము ప్రయాణం చేస్తే పరలోకం వెళ్ళిపోతాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేను తప్ప వేరే మార్గము పరలోకానికి లేదు అన్నాడు. కాబట్టి ఆయనే మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం అంతటిని కార్చాడు. ఆ రక్తమే మన శరణం. ఆయన శరీరమే మనకి మార్గం. ఆ శరీరము ద్వారా, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడిన ప్రతి వారు పరలోక రాజ్యమునకు ఆ మార్గము ద్వారానే వెళ్ళాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఏమండి మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి లోక శక్తుల ప్రభావం మన మీద ఉంటుంది. అంధకార చీకటి శక్తుల ప్రభావం మన మీద ఉంటుంది. నా మాటలు జాగ్రత్తగా వినాలి. మనం నివసించే ఈ ప్రాంతం మీద ఆకాశంలో ఒకడు ఉంటాడు. దురాత్మ శక్తులు ఉంటాయి. వాటికి అధిపతి ఒకడు ఉంటాడు. వీళ్ళ కంట్రోల్లో ఈ ప్రాంతం ఉంటుందన్నమాట అండి. దేవుని ఆత్మ, దేవుని శక్తి వాటికన్నా ఎక్కువే. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకి ఏదైనా శోధన వచ్చినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకస్తులైతే తాడు కట్టించుకుంటే వెళ్తారు. లోకస్తులైతే ఇంకేదో నిమ్మకాయ అంటారు. లోకస్తులైతే ఇంకా దేని మీదో నమ్మకం పెడతారు. లోకస్తులైతే ఇంకేటేటట్టు చెప్తారు, రూల్స్, దానికి సంబంధించిన పాయింట్లు చెప్తారు. మనకైతే ఒకే ఒక మార్గం, ఆయన రక్తం ఒకటే మార్గం. యేసు రక్తంలో సకల దురాత్మ శక్తులు వణికి పారిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన రక్తములో ఉన్న శక్తి, ఆయన నామములో ఉన్న శక్తి ఈ దురాత్మ శక్తులన్నిటికీ ఉన్న శక్తి కంటే చాలా విలువైంది. ప్రార్థనకు వచ్చేవాళ్ళే, చిన్నప్పటి నుంచి వాక్యం తెలిసిన వాళ్ళే, వాళ్ళ పిల్లలకి జ్వరం వస్తే వెంటనే తాడు కట్టించేస్తున్నారు. చూస్తే బాధేస్తుంది. ఏదైనా కొంచెం నీరసం వస్తే దానికి సంబంధించిన ఏదో ఎవరో పక్క వాళ్ళు చెప్తే చేసేస్తున్నారు. వాళ్ళని చూసి ఆడవాళ్ళ మనవలు అర్థం అవుతలేదు. నీ మార్గం ఏం మార్గం? ఏం మార్గం? మన మార్గం దేవుని మార్గం. దేవుని మార్గంలో ఆయన ఒక మార్గమును ప్రతిష్ఠించాడు. ఆయన రక్తం, ఆయన శరీరం అనే ఒక మార్గము ద్వారా మాత్రమే మనం ప్రయాణం చేయాలి. చచ్చిపోతాం కానీ, ఆయనకు అనుమతి అయితే చచ్చిపోతాం కానీ లోక ఆచారాల జోలికి మాత్రం పోకూడదు. యేసు రక్తం మన ఆధారం అవ్వాలి, ఆశ్రయం అవ్వాలి. ఆయన శరీరం అనే మార్గము ద్వారానే మనం ప్రయాణం చేయాలి. అంత తేలిగ్గా ఏమీ మనం చచ్చిపోం. ఆయన శక్తి ఈ లోకమందున్న శక్తి కంటే అధికమైనది, ప్రభావవంతమైనది. మనం నమ్మితే, ఆ మార్గంలో మన నడకను స్థిరపరుచుకోగలిగితే ఆయన కార్యాలను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలిగినగా. యేసు నామములో దయ్యాలు వణుకుతాయి. యేసు నామములో దయ్యాలు విడిచిపోతాయి. ఏదైనా ఆయనకు సాధ్యమై లేనిదేమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. నీవు నేను నమ్మితే, ఏమండి, మనము నమ్మితే, మనము నిలబడితే, ఆయన మార్గంలో నడవాలని ఒక తీర్మానం మనం చేసుకోగలిగితే, ఆయన ప్రతిష్ఠించిన ఒక మార్గం ఉన్నది. ఆ మార్గము ద్వారా మనకు ధైర్యం కలుగుతుందన్నాడు. ఏమండి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకు అదే మార్గం, అదే ధైర్యం. ఆయన రక్తమును చేత పట్టుకుని వెళ్తేనే మనకు ధైర్యం, అదే మనకి ఆధారం, అదే మనకి ఆశ్రయం. కాబట్టి ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఎవరు ఎన్ని చెప్పినా, మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఒకటే: బతికితే దేవుని కొరకు, చచ్చిపోతే ఇప్పుడు ఇక్కడ కన్ను మూస్తే దేవుడి దగ్గర కన్ను తెరుస్తాం. ఇందులో అనుమానం ఏం లేదు. మీరు చెప్పినట్టు మేము ఎక్కడికి వెళ్ళాం. అదే మా సమాధానం. కాబట్టి ప్రియులారా, మనం ఆయన ప్రతిష్ఠించిన మార్గములో మన నడకను ఏం చేసుకోవాలి? స్థిరపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ మాట, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఆయన మార్గములలో నడుచుకొనుటకు నన్ను బతికింపుము అంటూ, ఆయన మార్గములలో నడవాలంటే
వ్యర్థమైన వాటిని చూడకుండా ఈ కన్నులను ఏం చేయాలి? తిప్పివేయాలి అని కోరుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. వ్యర్థమైనవి భూమి మీద బోళ్ళను ఉన్నాయి. సౌందర్యము వ్యర్థము. ఏంటి 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 వ్యర్థం అండి? సౌందర్యము వ్యర్థము. కానీ ఆ సౌందర్యానికే 100కి 99% పడిపోతున్నారు. అవునా కదా? కాబట్టి ఎంత సౌందర్యం మన కళ్ళ ముందు కనబడినా ఆ కన్నులను తిప్పివేయమని, శక్తినిమ్మని ప్రభువుని అడగాలి. ఈ లోక ఆకర్షణ చాలా ప్రభావవంతమైంది, చాలా తేలిగ్గా పడగొట్టేస్తుంది. ఈ లోక రంగులు, ఆకర్షణలు త్వరగా భక్తి నుంచి తొలగిపోయేటట్లుగా అలాంటి ఆకర్షణ కలిగి ఉన్న లోకం ఇది. ఈ లోకంలో ఆకర్షణ కలిగిన రంగుల ప్రపంచంలో నుంచి మన కన్నులను తిప్పివేయి ప్రభు అని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. వ్యర్థమైనవి, అదొక సబ్జెక్ట్ ఉంది. వ్యర్థమైనది ఏంటేంటో, దేన్ని వ్యర్థం అన్నాడో దేవుడు. ఆ వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను మనం ఏం చేసుకోవాలండి? త్రిప్పివేయమని ప్రార్థన చేసుకోవాలి. ఆ కెపాసిటీ, ఆ కంట్రోలింగ్ కెపాసిటీ మనకి దేవుడు ఇచ్చేలాగా మనం సాధన చేయాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ఇలాగ నెట్ ఆన్లో ఉందనుకోండి, ఇలాగ వస్తూ ఉంటాయి రీల్స్. ఒకటి న్యూస్ వచ్చింది, రెండోది న్యూస్ వచ్చింది, మూడోది దేవుని పాట వచ్చింది, నాలుగోది చూడకూడదు ఏదో వచ్చింది. టక్మని అది అలా రాగానే దాన్ని స్కిప్ అన్న చేయాలి, లేకపోతే కళ్ళన్నా తిప్పేసుకోవాలి. సాధ్యమా? సాధ్యమా? అలాగ నేర్పాలి కళ్ళకి. ఏదో కనబడింది దారంటే వెళ్తున్నప్పుడు మనల్ని ఆకర్షించేది, మొదటిసారి చూస్తే తప్పు లేదు, పాపం లేదు. లోపల ఇంకోసారి చూడు అనిపిస్తాడు లోపల సైతాన్ గాడు. ఇంకోసారి చూడు, ఏదో చాలా బాగా అనిపించింది, ఇంకోసారి చూడు, మళ్ళీ చూసావా, అది పాపం. రెండోసారి చూడకుండా కంట్రోల్ చేసుకున్నావా, సూపరు. కాబట్టి ప్రియులారా, ఎదురుగుండా కనపడింది అది ఎంత మనల్ని శోధించేదైనా, ఎంత సౌందర్యమైనా, అది ఎంత ఆకర్షణీయమైందైనా, కళ్ళు ఇచ్చాడు కాబట్టి దేవుడు మొదటిసారి చూడొచ్చు, రెండోసారి చూడమని ప్రేరేపణ వస్తే మాత్రం ఆ కళ్ళను తిప్పివేసే ఆ సాధన మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పెద్ద పెద్ద భక్తులే పడిపోయారు సార్, పెద్ద పెద్ద భక్తులే పడిపోయారు ఈ కళ్ళు ద్వారా. చాలా ప్రమాదమైనవి కళ్ళు. ఈ కళ్ళు వ్యర్థమైన వాటిని చూడకుండా వాటిని తిప్పివేయమని దేవుని సన్నిధిలో ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఆయన మార్గంలో మన నడకలను స్థిరపరచుకోగలుగుతాం. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత పాయింట్, కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 2వ వచనం. మనము నడిచే ఆ మార్గము నిర్దోషమైన మార్గమై ఉండాలి. అంతే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను అన్నాడు. మన మార్గము నిర్దోషమైనదా కాదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మన మార్గము నిర్దోషమైందా కాదా, ఆ మార్గంలో ఏమైనా దోషం ఏమైనా ఉందా అనేది మనం ఎప్పటికప్పుడే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ మనం నడిచే ఆ మార్గం నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా మనం ఆ యొక్క మెలకువ కలిగి మనం ప్రయాణం చేయాలి. ఆటోమేటిక్గా మనలను దోష మార్గంలో నడిపించడానికి బోలని శక్తులు, ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏది దోషము లేనిది, కళంకము లేనిది, నిర్దోషమైనది అనే పాఠం ఇంకొక సబ్జెక్ట్ వేరేగా ఉంది. అది దేవునికి ఒక అర్పణ ఏదైనా ఇవ్వాలనుకుంటే, ఒక గొర్రెను తేవాలనుకుంటే నిర్దోషమైన గొర్రె పిల్లని తేవాలంటాడు. ఎటువంటి గొర్రె పిల్లని తేవాలంటండి? అలాగైతేనే దేవుడు అంగీకారం ఉంటుంది. తెచ్చిన గొర్రె కుంటిదైనా, గుడ్డిదైనా, చెవిటిదైనా, కన్ను ఏదైనా ఒకటి పాడైపోయిందైనా, ఏదైనా తెగులున్నా, ఏదైనా వ్యాధి ఉన్నా, అక్కడ పెద్ద లిస్ట్ ఇస్తాడు. అందులో ఏది ఉన్నా అది దేవునికి నిర్దోషమైనది కాదు. అందుకనే బల్యార్పణకి ఇచ్చేటప్పుడు యాజకుడి దగ్గర తెచ్చినప్పుడు పరీక్ష పెడతాడు. ముందు చుట్టూ తిరిగి మొత్తం దాన్ని అంతటిని జాగ్రత్తగా పరీక్షిస్తాడు. నిర్దోషమైందని ఆయన ఓకే అంటేనే బల్యార్పణ దగ్గరికి వెళ్తుంది అది. కాబట్టి దేవుడు మనలను అలాగ పరీక్ష పెడితే ఆ పరీక్షలో మనం ఏమని తేలాలి?
నిర్దోషమైన బిడ్డ అని తేలాలి. ఎక్కడ దోషం కనపడినా నాకు తెలిసావదు కానీ మనం ఎక్కువ వాళ్ళు అంటారు ఇలగిలగాలు ఏదో పెడతారంటే టిట్టి టిట్టి అంటదంటది, ఏదో ఉందని ఆపేస్తారు. అది తీసేస్తే కానీ ఎక్కనివ్వరు. కాబట్టి మనలను పరీక్ష పెట్టినప్పుడు నిర్దోషమైన వ్యక్తిగా మనం తేలాలి. అందుకోసం ముందే ప్రిపేర్ అవ్వాలి. అత్తమానం ఇతర దేశాల్లో ప్రయాణం అయ్యే ఒక ఆయన చెప్తే విన్నాను నేను, పాస్టర్ గారు. పౌడర్ డబ్బా ఉందంట ఆయన బ్యాగ్లో. పౌడర్ డబ్బా తీస్తే కానీ పంపించలేదంట లోపలికి. ఈ పౌడర్ రాసుకొని మర్చిపోయి అందులో మర్చిపోయాడంట. అనుకుంటూ ఉంటాడంట ఇది తీసేసి వెళ్దామని. అలాగే వెళ్ళిపోతాం జరుగుతుంటుంది. ఆ డబ్బా కోసం మళ్ళీ ఆపేస్తారు, అది తీసి పక్కన పెట్టాలి. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం ఏమండి? మనలను కూడా చెక్ చేసినప్పుడు నిర్దోషమైన బిడ్డ, నిర్దోషమైన వ్యక్తి అని తేలాల. అంటే ముందే మనం ఇంటికాడ ఏం చేయాలి? బ్యాగ్ను 1-2 సార్లు ఏం చేయాలి చెప్పండి? చెక్ చేసుకోవాలి. ఏమన్నా అక్కడ అడ్డం వచ్చి ఏమైనా ఉన్నాయా, ఏమి లేవా, అంతా కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇంకెవడ ఆపడం మనల్ని. కాబట్టి మనం ఏ రోజుకి ఆ రోజు మనం ఏం చెక్ చేసుకోవాలి? నేను నడిచే మార్గం నిర్దోషంగా ఉందా, ఏమన్నా దోషం ఏమైనా తగిలిందా, ఏమన్నా తేడా కొడుతుందని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏం చేసుకోవాలి? మనల్ని మనం చెక్ చేసుకుంటూ నిర్దోషంగా ఉన్నాను అని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏదైనా తేడా అనిపిస్తే ప్రభువా నన్ను నిర్దోషిగా మార్చు అని ఆయన రక్తంలో శుద్ధీకరణ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెక్కువ చెప్పలేని సమయం లేదు ఏమండి. ఆ తర్వాత పాయింట్ కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 13వ వచనం. మనం నడిచే మార్గము పరిశుద్ధమైన మార్గంగా ఉండాలంటాడు. నీ మార్గము పరిశుద్ధమైనది. అంతే సరిపోద్దండి. ఆయన మార్గం ఎలాంటిదటండి? పరిశుద్ధమైనది. ఆయన మార్గంలో ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి మనం ఆయన మార్గంలో మన నడకను స్థిరపరుచుకునే బిడ్డలమైతే గనక మన నడక ఆయన మార్గంలో ఉందో లేదో ఎలా కనిపెట్టాలో అనే ఆ యొక్క పాయింట్లు మనం నేర్చుకుంటున్నాం. మనం నడిచే మార్గం ఎలా ఉండాలంటాడండి? పరిశుద్ధమైన మార్గంగా ఉండాలి అన్నాడు. ఎలా ఉండాలట? పరిశుద్ధమైన మార్గంగా ఉండాలి. ఆ పరిశుద్ధత ఉందో లేదో ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. నిర్దోషంగా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నామా లేదనేది కూడా చూసుకుంటూ ఉండాలి. పరిశుద్ధుడు ఒక వ్యక్తి పరిశుద్ధుడో కాదో యాజకుడు నిర్ధారణ చేయమని బైబిల్ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు కూడా ఉన్నాయి దానికి. అతడు పరిశుద్ధుడో కాదో, అతడు అపవిత్రుడో కాదో ఎలా నిర్ధారణ చేయాలో దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మనం పరిశుద్ధులమో కాదో, మనం అపవిత్రత ఏమైనా మనల్ని అంటుకుందో ఏమో అనేది మనం వాక్యానుసారంగా ఎప్పటికప్పుడు మనం దాన్ని వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియులరా, మన మార్గము, మన నడక ఆయన మార్గములో స్థిరపరుచుకునే బిడ్డలంగా మనం ఉండాలని కోరుకునే వాళ్ళం అయితే కనుక మన మార్గంలో వెళ్తే ఖచ్చితంగా అది మరణానికో నరకానికో తీసిపోతుంది. నేను నా దేవుని మార్గంలోనే నన్ను నడకను స్థిరపరుచుకుని పరలోకం వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పం కలిగిన వాళ్ళంగా మనందరం కూడా ఆ మార్గం ఎప్పటికప్పుడు పరిశుద్ధత ఉందో కోల్పోయిందో అని మనం చెక్ చేసుకునే అలవాటు మనం కలిగి ఉండాలని దేవుని పేరట మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అపవిత్రత ఏమాత్రం అంటటానికి వీలు లేదు. అపవిత్రత ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వ్యక్తికి అపవిత్రత మాట ద్వారా కూడా రావచ్చు. అపవిత్రత ఎలా వస్తుందండి? మాట ద్వారా కూడా రావచ్చు. కాబట్టి మనము అపవిత్రులం కాకుండా మనం చాలా జాగ్రత్త పడి మన నడకను ఆయన మార్గములో స్థిరపరుచుకోవాల్సినటువంటి అవసరత ఉందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, పరిశుద్ధత గురించి చెప్పడానికి ఎప్పుడైనా ఇంకొక సందర్భం ఉంటే పరిశుద్ధత గురించి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానం ఆయన మార్గంలోనే ఉన్నామా లేదా అనేది మన సబ్జెక్టు. ఏమండి, మన ధ్యానం ఏంటండి? మనం అందరం ఆయన మార్గంలోనే
నడుస్తున్నామా, మన నడకలను ఆయన మార్గంలోనే స్థిరపరచుకుంటున్నామా, లేకపోతే అప్పుడప్పుడు పక్కకే వెళ్ళిపోతూ ఉన్నామా అనేది మనం చెక్ చేసుకునేటువంటి ఒక విలువైన ఉపదేశం మనకి ఈరోజు దేవుడు ఇచ్చారు. ఏమంటే మన మార్గము ఎలా ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? పరిశుద్ధంగా ఉందా లేదని చెక్ చేసుకోమని చెప్తున్నాడు. ఏమండి ఇంకెక్కువ చెప్పలేను. తర్వాత పాయింట్, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కన్నుపరుచునట్లు అతడు మార్గము సిద్ధపరుచుకొనును అన్నాడు. మనం మన మార్గమును సిద్ధపరుచుకునే బిడ్డలంగా ఏమండి ఆ మార్గములో ఏముండాలంటే అండి స్తుతి యాగము ఉండాలి అన్నాడు. ఏమి యాగం చెప్పండి? స్తుతి యాగము అన్నాడు. అమ్మా నా వైపు చూడండి కాసేపు. స్తుతి యాగము అనేది మన అందరి జీవితాల్లో ఉండాలి. మన ప్రతిరోజు మన రొటీన్ లైఫ్లో ఈ స్తుతి యాగం అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలని మీకు నేను మనవి ఉన్నాను. ఉదయం లేవగానే ఏం చేస్తారు? నిజం చెప్పండి, ఉన్నట్టు చెప్పండి. ఉదయం లేవగానే లేచిన వెంటనే ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేస్తారు. అమ్మ నువ్వు చెప్పరా? ఉదయం లేవగానే అమ్మా ముందు ఫస్టే చెప్పండి. ఫోన్ చేసుకుంటారా? ఫోన్లే. నువ్వమ్మా బ్రష్ అంటే కొంతమంది లేవగానే పేపర్ చూసుకుంటారు, కొంతమంది లేవగానే అలా కళ్ళు మూసుకుని వెళ్ళి కొబ్బరి చెట్టు చూస్తారు, కొంతమంది లేవగానే ఏంటి వాళ్ళకి ఇష్టమైనది ఏదో ఫోటో ఉంటుందో అది చూసుకుంటారు, కొంతమంది లేవగానే వాళ్ళకి అలా లేవటమే కాఫీ ఇవ్వాలి రెడీగా కాఫీ తాగుతారు, కొంతమంది లేవగానే ఇలా సెల్ ఫోన్ చెక్ చేసుకుంటారు, అందులో అన్నీ ఏం జరిగిపోయిందో కంపలు ములిగిపోయి అని. కొంతమంది ఏంటి లేవగానే వాకలు తుడుచుకుంటారు కదా, కొంతమంది లేవగానే టీ ఎట్టుకుంటారు. లేవగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ మనం లేవగానే చేయాల్సిన పని కాస్త ముఖం మీద నీళ్ళు వేసుకుని మళ్ళీ నిద్ర రాకుండా లేవగానే మోకాళ్ళ మీద పడి స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పాలండి? స్తుతి యాగము చేయాలి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, తన కొరకు మార్గమును సిద్ధపరుచుకుంటున్నాడు అన్నాడు. ఈ రోజంతా మనకి సాఫీగా మన మార్గం వెళ్ళాలనుకుంటే ఉదయం లేవగానే స్తుతులు స్తోత్రాలు చెప్పటం ఎవరికైతే అలవాటు అవుతుందో వాళ్ళకి ఆ రోజంతా చాలా ప్రశాంతంగా చక్కగా వాళ్ళ మార్గమును దేవుడే సరళం చేసుకుంటూ తీసుకెళ్తాడు. చాలా చక్కగా నడుస్తుంది. ఈ సవాళ్ళు పోరాటాలన్నీ మామూలే, కానీ వాటిని ఓవర్టేక్ చేసుకుంటూ మనకి ఎలాగెళ్ళాలో ఆయన గైడెన్స్ ఇస్తాడు, చక్కగా నడిపిస్తాడు. ఉదయం లేవగానే స్తోత్రం చెప్పడం నేర్చుకోవాలి. ఎలా చెప్పాలి స్తోత్రం ఎలా చెప్పాలి? స్తోత్రాలు ఎలా చెప్పాలంటే ఆయన గుణగణాలను ఆయనను పొగడటానికి ఆయన నామములను ఉచ్చరించడం ద్వారా స్తుతి యాగం చేయాలి. నీవు యథార్థవంతుడైన దేవుడు ప్రభువా నీకు స్తోత్రం, నీవు నీతిమంతుడైన దేవుడు ప్రభువా నీకు స్తోత్రం, నీవు న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ప్రభువా నీకు స్తోత్రం అని ఆయన గుణగణాలు మీకు ఎన్ని అయితే ఉన్నాయో హెబ్రీలో ఉంటాయి. ఎడోనాయి మీకు స్తోత్రం అంటాడు, ఎల్షడాయి మీకు స్తోత్రం అంటాడు, ఎల్రోయి మీకు స్తోత్రం అంటాడు, యెహోవా రాఫా అంటాడు, యెహోవా నిస్సి అంటాడు. ఏమండి ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎబెనెజరే అంటాడు. చాలా ఉంటాయి హెబ్రీ పదాలు. అది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి అన్నీ. ఆ పదాలను ఉపయోగిస్తూ దేవా నీవు అలాంటి దేవుడు, నువ్వు ఎలాంటి దేవుడు, నువ్వు న్యాయంగా తీర్పులు తీర్చే దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారమైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన రాజువి, నిరంతరం ఏలుచున్నవాడివి, సజీవుడు అయిన దేవుడు, మరణములు విరిచినవాడు, సమాధిని జయించినవాడు, పాతాళ లోకంలోకి వెళ్ళి జయించుకొచ్చిన వాడివి, అబద్ధమాడనేరని దేవుడు, నిర్దోషమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు. ఇక అలాగ ఆయన నామాలు చాలా వచ్చేస్తుంటాయి. అలా చేస్తూ ఉంటే అలాగ కొంత సమయం ఆయనను స్తుతిస్తే మనం ఆయనను మహిమపరుస్తున్నామని అర్థం. ఆమెను స్తోత్రం అని ఏదోటి చెప్పండి, అలాగ స్తోత్రం కాదు. ఆయనను ఏం చేయాలంటే అండి ఆయనకు స్తుతియాగము చేయటం ద్వారా మనం ఆయనను మహిమపరచడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన మన మార్గమును ఏం చేస్తాడంట? సరళం చేస్తూ ఉంటాడు. మనము మన మార్గమును సిద్ధపరుచుకునే విధానం అది. లేవగానే
లేవగానే పొయ్యి కాడికి తడుముకుంటాం, లేవగానే వాకలు తొడుతానికి తడుముకుంటాం, పేపర్ తడుముకుంటాం, చల్ల తడుముకుంటాం. ఇది కాదు. లేవగానే ఆయన పాదాల దగ్గర స్తోత్రాలు చెప్పడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్తుతియాగం అర్పిస్తూ మొదట ఆయనను పొగిడి, తర్వాత నాకు ఇచ్చిన ఈ వస్త్రాల కొరకు స్తోత్రం తండ్రి, ఈ గాలి కొరకు స్తోత్రం తండ్రి, నాకు ఇచ్చిన ఈ అవయవాల కొరకు స్తోత్రం తండ్రి. చాలామందికి ఒక చెయ్యి ఉంటే ఇంకో చేయలేదు, నాకు 2 ఇచ్చావు స్తోత్రం ప్రభువా, 2 కాళ్ళు చక్కగా ఇచ్చావు స్తోత్రం తండ్రి, ఏ రోజుకో రోజు శక్తిని ఇస్తున్నావు స్తోత్రం తండ్రి, నాకు ఇచ్చిన గృహం బట్టి స్తోత్రం, బెడ్లను బట్టి స్తోత్రం, భర్తను బట్టి స్తోత్రం, సైకిల్ బట్టి స్తోత్రం, అది బైక్ని బట్టి స్తోత్రం. మీకు ఏముంటే అన్నీ గుర్తు చేసుకుని ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రం, ఇక అన్నీ స్తోత్రం చెప్పుకోవడమే. ఇలా చెప్పుకుంటా స్తోత్రం చెప్పుకుంటూ ఉంటే అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, మనకే తెలియకుండా టైం గడిచిపోతుంది. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. చెప్పండి, మొదటి స్థానం ఇస్తే ఆ రోజంతా మన మార్గమును మనం సిద్ధపరుచుకునే ఆ సిద్ధపాటు అది ఆయన సరళం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక అది మనం నేర్చుకోవాలి. అది దానికన్నా ఇంపార్టెంట్ ఏమి లేదు. ఆ రోజు పీక్ మీదకి వచ్చేసినా ఇంపార్టెంట్ పనులున్నా ఇది అయ్యాక వెళ్తే మంచిది. ఆయన సరళం చేసుకుంటా ముందుకు తీసుకెళ్తాడు. మనం కంగారు పడి వెళ్ళిపోతే 1 గంటలో అవ్వాల్సిన పని పూటట్టేద్ది, రోజు అట్టేద్ది, అక్కడే అయిపోద్ది. రోజు మనకి ఇంటికి వచ్చాక చిరాకు వచ్చేది, ఈరోజు అంత తెలగొంది తింటారు బాబని, ప్యానం ఇసుకొచ్చేద్ది అనమాట. అలా కాకుండా ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇస్తే, ఆయనకి స్తుతియాగం చేస్తే మన మార్గము సరళం చేయబడుతుంది. ఆయన మన ముందు మనల్ని చక్కగా తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత పాయింట్, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, ధర్మశాస్త్రమును ధ్యానించిన ఎడల మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అంటాడు. దానిని అనగా ధర్మశాస్త్రము. అక్కడ పైన కింద మీరు చదువుకుంటే దానిని అంటే ధర్మశాస్త్రం అనగా వాక్యమును ధ్యానించిన ఎడల, దివారాత్రులు ధ్యానించిన ఎడల, అప్పుడు మన మార్గములను మనం ఏం చేస్తామంటండి, వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ మార్గం ఎందుకు వర్ధిల్లట్లేదయ్యా అంటే, నా మార్గం ఎందుకు వర్ధిల్లట్లేదయ్యా అంటే, మనము ధర్మశాస్త్రమును దివారాత్రులు చదవట్లేదు. అంతే, వెరీ క్లియర్ ఆన్సర్. ధర్మశాస్త్రమును మనం ఏం చేయట్లేదు, దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల, చదివిన ఎడల, ఆకు ఓడక తన కాలం ముందు ఫలమించే చెట్టు వలె అతడు ఉంటాడు, వర్షం పడపోయినా ఎండలు ఎక్కువైపోయినా కాపు మానదు అన్నాడు. అలాంటి జీవితం, వర్ధిల్ల చేసుకునే జీవితం, అభివృద్ధి పొందే జీవితం, ఆశీర్వాదకరంగా ఉండే జీవితం, మన మార్గంలో మనం వర్ధిల్లటానికి ఉన్నటువంటి ఏకైక సోర్స్ ఏంటంటే ఒకటే, ఆయన వాక్యమును ధ్యానించటం, చదువుకోవడం మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. బాగుపడటానికి 10 సూత్రాలు, వ్యాపార అభివృద్ధికి 7 సూత్రాలు, బుక్కులు ఉంటాయి. అన్నీ చదివితే బుర్రపాడైపోద్ది, ఏమో అర్థమే సావదు. ఒకటే సూత్రం, నీ మార్గమును వర్ధిల్ల చేయుటకు శక్తి కలిగిన దేవుడిచ్చిన ఒక సూత్రం ఏమిటండి, ఈ వాక్యమును ఏం చేయాలంట, దివారాత్రులు చదవటం, ధ్యానించడం. ఈ పనిలో ఉండు, నీ మార్గం ఎందుకు వర్ధిల్లదో చూద్దాం. కాబట్టి ప్రియులారా, నేను రోజుకి ఒక అధ్యాయం చదివేవాడిని ఫస్ట్ కొంతకాలం, తర్వాత 2, తర్వాత 3, ఇప్పుడు 10 చదవాలని టార్గెట్ రోజుకి. ఏంటండి, 10 కూడా తక్కువే. దివారాత్రులు అంటే ఏంటి సార్, అర్థమేంటి సార్? దివారాత్రులు అంటే మనకి పనులు ఉంటాయి కాబట్టి పనులు ఏదో ఖాళీ చేసుకుని అత్మానం చదవమని, అంతే కదా. ఏదో చిన్న రీల్ వస్తే చూశాను నేను, ఒక ఆయన కూరగాయలు అమ్ముకుంటా ఆ కూరగాయలు కొనుక్కున్నాడు. అలా వెళ్ళగానే బైబిల్ తీసేశాడు, మళ్ళీ అలా పెట్టేశాడు బైబిల్. తలకాయ ఒక 4 వచనాలు చదివాడు. మళ్ళీ లోపల ఇంకోళ్ళు వస్తే అది అలా మడతట్టి పక్కనట్టు వాళ్ళకి సరుకులు ఇచ్చి మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ బైబిల్ తీసేస్తున్నాడు. అంటే పని చేసుకుంటానే ఖాళీ వస్తే బైబిల్ తీసేస్తున్నాడు. అలాగే మనం ఏ పనిలో ఉన్నా పని అలా చేయటం, ఖాళీ వస్తే అంటే బైబిల్ తీసేసి మళ్ళీ ఎక్కడికి మళ్ళీ అక్కడి నుంచి దివారాత్రులు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అసలు నీ మార్గం ఎందుకు వర్ధిల్లదో చూద్దాం. రోజుకి 10 అధ్యాయాలు చదవని వాడు భక్తిహీనుడు అని ఒక దైవజనుడు ప్రచారం చేస్తున్నాడు. భక్తిహీనుడు అంటే ఏంటండి? భక్తిహీనుడు అంటే భక్తి తక్కువైందని అర్థం. భక్తి ఉంది కానీ భక్తి సరిపోతలేదని అర్థం. రక్తహీనత అంటే అర్థం ఏంటండి?
రక్తం తక్కువగా ఉందని అర్థం. అసలు రక్తం లేకపోతే చచ్చిపోతారు. రక్తం ఉంది కానీ రక్తం తక్కువ ఉంది. 14 పాయింట్లు ఉండాలి, 7 పాయింట్లే ఉంది, డేంజర్ జోన్లో ఉన్నావు, పెంచుకో అని చెప్తారు. అంతేనండి. అలాగే భక్తి ఉంది కానీ సరిపడా లేదు అబ్బాయి, డేంజర్ జోన్లో ఉన్నావు, పెంచుకో అని చెప్తున్నారు, ఎక్కువ చదవమని చెప్తున్నారు. కాబట్టి రోజుకి క్యాలెండర్ చూసి ఒక వచనం అలా చదివి దేవునికి స్తోత్రం అని పరిగెత్తిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయే మహానుభావులు కుప్పలు తెప్పలు ఉన్న ఈ లోకంలో మనం రోజుకి 10 అధ్యాయాలన్నా చదవకపోతే భక్తిహీనులమే అని అంటాడు ఆయన. కాబట్టి 10 అధ్యాయాలు చదివితే ఎంత టైం పడుతుంది అయ్యా? 10 అధ్యాయాలు చదవటానికి దాని మీదే దృష్టి పెట్టి మనసు పెడితే గంట పడుతుంది. ప్రార్థనకు ఒక అరగంట, గంట వేసుకోండి, దశంభాగం ఇచ్చేసినట్టే దేవుడికి కదా. కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడు వీలైతే అప్పుడు వాక్యాన్ని దివారాత్రులు ఏం చేయాలంట? ధ్యానం చేసుకుంటూ ఉంటే కెపాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. లోపల ఎవరికైతే వాక్యం ఉంటుందో వాళ్ళు సైతాన్ని జయించగలుగుతారు. లోపల ఎవరికైతే వాక్యం ఉంటుందో వాళ్ళు ఫలభరితంగా జీవితాన్ని జీవిస్తారు. లోపల ఎవరికైతే వాక్యం ఉంటుందో వాళ్ళు మార్గమును వర్ధుల్లో చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి బస్సులో ఇలాగ వస్తున్నప్పుడు ఆ బస్సులో అద్దం లోపల నుంచి చూస్తే ఒక వాల్ పోస్టర్ కనపడిందంట. బస్సులో వెళ్ళిపోయి బస్సులోనే అంత క్లారిటీగా అర్థమైపోయింది ఆ వాల్ పోస్టర్. ఆ వాల్ పోస్టర్ సాయంత్రం దాకా వీడి బుర్ర తొలిసేస్తుంది. ఆ వాల్ పోస్టర్ చాలా బాగుంది, ఆ వాల్ పోస్టర్ ఆ సినిమాకి వెళ్ళిపోవాలని ప్రేరేపించేస్తున్నాడు సాతాను. ఇప్పుడు దాన్ని జయించాలంటే వీడికి ఎలాగా ఏమండి? ఆ వాల్ పోస్టర్ ఆయన అంతగా కలవరం పెట్టేస్తుంది. అలా ఒక్కసారి అలా చూశాడు, పోనీ అలా చూసి నిలబడలా, వెళ్ళిపోతున్న బస్సులు చూశాడు, ఆడిని మొత్తం పేనం తీసేస్తుంది. వెళ్ళిపో చూసేయి అని లోపల కంగారు పెట్టేస్తుంది సైతాన్ని. ఇప్పుడు వీడికి దాన్ని జయించాలంటే ఒకటే ఒక ఆప్షన్, వాక్యం ఎక్కువ చదువుకుంటే ఆ తలంపు తీసేయబడుతుంది. ఏదో ఒక పిక్చర్ చిన్నది అలా చూస్తే ఒక క్షణం చూస్తేనే అంత ప్రభావం చూపిస్తే, వాక్యాన్ని ఒక గంట సేపు అలా వాక్యాన్ని చూస్తే ఇదేం ప్రభావం చూపించదా? ఏమండి? వాక్యము నన్ను బ్రతికించును అంటాడు ఒక చోట, నీ వాక్యము నాకు త్రోవకు వెలుగు అంటాడు ఇంకో చోట. నీ వాక్యము ఏమండి? ఆ వాక్యం గురించి 119 కీర్తనలో ఎంత ప్రభావం ఉందో అంత రాసిపెట్టాడు. బోల్డ్ అంత ప్రభావం ఉంది వాక్యానికి కదా. ఆ వాక్యము సైతానును జయించగలగటానికి ఏమంటాడు? యవనస్తులారా మీరు బలవంతులు, మీరు సైతానును జయించి ఉన్నారు, మీ హృదయంలో వాక్యం ఉంది అంటాడు యోహాను భక్తుడు కదా, యోహాను పత్రికలో. ఆ వాక్యం గంట సేపు కాళ్ళతో చూస్తే వాక్యం ప్రభావం ఏం చూపించదా? ఎన్ని శోధనలైనా జయించగలిగిన శక్తి, కెపాసిటీ మనకి ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఎక్కువ వాక్యాన్ని ధ్యానం చేయడం నేర్చుకుంటే మన మార్గం ఏం చేసుకుంటాం? వర్ధిల్ల చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత పాయింట్ లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం, సమాధాన మార్గము అన్నాడు. అయిపోయింది, ముగింపులోకి వచ్చేసాం తొందరగా. ఏ మార్గం అట? లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. ఓకే. చాలు. ఏ మార్గం ఏంటండి? ఏ మార్గం ఏంటండి? సమాధాన మార్గము. అందరు చెప్పండి. ఇప్పుడు ఏదైనా భార్య భర్త మధ్యలో చిన్నది ఏదైనా తగు వచ్చింది, ఏమండో ఇలా చూడండి నా వైపు, ఆయన ఏదో అన్నాడు, అమ్మగారికి కోపం వచ్చింది. ఆ కోపం ఎంతసేపు లోపల దాన్ని తీసేసుకుని మళ్ళీ సమాధాన పడితే మంచిది? చెప్పండి, ఎంతసేపులో సమాధాన పడితే మంచిది? పొద్దున్నే వీళ్ళిద్దరికి మధ్యలో డిస్కషన్ అయితే మళ్ళీ సూర్యాస్తమయం అయ్యే లోపల, అంటే రాత్రి గడవక ముందే మళ్ళీ ఇద్దరు ఏమైపోవాలి? ఇద్దరు మళ్ళీ కలిసిపోవాలి, సమాధాన పడాలి. దాని అర్థం ఏంటండి? సమాధాన పడాలి. ఆయన ఏదైతే కోరుకున్నాడో అది ఈమె ఓకే అన్నట్టుగా మరలా మాట్లాడుకుంటే సమాధానం వచ్చేస్తుంది అండి. కొంతమంది భార్యాభర్తల్లో 1 రోజు అయిపోయినా, 2 రోజులు అయిపోయినా, 3 రోజులు అయిపోయినా, వారం అయిపోయినా ఏముండదో? సమాధానం ఉండదు. నీ మార్గములో సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తోటికోళ్ళ మధ్యలో సమాధానం, ఇంకా అన్నదమ్ముల మధ్యలో సమాధానం. పొరపాటు ఏదన్నా అన్నయ్య అన్న తమ్ముడు అన్న మళ్ళీ సాయంత్రం లోపల ఫోన్ చేసారే పొరపాటు అయిపోయిందిరా అని మళ్ళీ సమాధానం పడిపోవటం, ఆ ప్రాక్టీస్ ఉండాలి.
ఆడు అవసరమైతే ఆడే చేస్తాడు, నేను చేసేది అన్నావా అయిపోయినట్టే. మన మన మార్గం తేడా కొట్టేస్తుంది, ఇంకా మనం ఫెయిల్ అయిపోతాం. సమాధాన మార్గం, సమాధానం. నువ్వేదైనా అర్పణ అర్పిస్తున్నప్పుడు నీకు ఏదైనా ఎవరితోనైనా విరోధం గుర్తొస్తే అర్పణ అడిగేట్టు ముందే ఆడి దగ్గరికి వెళ్ళి సమాధానం పడేటప్పుడు అర్పణ అర్పించమంటాడు దేవుడు కొత్త నిబంధనలో. కాబట్టి ఎవరితోనూ మనకి ఎటువంటి గొడవ లేకుండా మనకి ఏముండాలండి? అత్త కోడళ్ళకి మధ్యలో సమాధానం, భార్య భర్తలకు మధ్యలో సమాధానం, అక్క చెల్లెలకి మధ్యలో సమాధానం, తోటికోళ్ళ మధ్యలో సమాధానం. లోకంలో ఉన్నాం కాబట్టి రకరకాల తలకాపట్లు వస్తూ ఉంటాయి, ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పొద్దున్నే కోపం వచ్చింది, సాయంత్రం లోపల మళ్ళీ సమాధానం అయిపోవాలా. మళ్ళీ ఫోన్ చేసి అక్క ఏదో కోపంలో అనేసాను ఏమనుకోక అక్క అంటే అయిపోయింది, అక్కడితో క్లోజ్ అయిపోయింది. అవసరమైతే అదే చేస్తుంది అనుకుంటే అయిపోయినట్టే, తేడా కొట్టేస్తుంది మన మార్గం. కాబట్టి మన మార్గం ఎలా ఉండాలంట? సమాధాన మార్గం. మనం ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇంకెక్కువ చెప్పలేను, సమాధానం గురించిన సబ్జెక్ట్ వేరే ఉంటుంది ఏమండి. ఆ తర్వాత ఆఖరి పాయింట్, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం, చక్కని త్రోవ అంటాడు. ఏమి త్రోవ ఇది? చక్కని త్రోవ. నేను ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. 9 ఓకే. 7వ వచనమా? ఆయన వారిని అది చక్కని త్రోవను వారిని ఆయన నడిపించెను. అమ్మ నా వైపు చూడండి ఒకసారి, అందరూ నా వైపు చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు కదా. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశం వెళ్తానికి రెండు దారులు ఉన్నాయి ఏమండి. ఒక దారి ఫిలిస్తీయుల మార్గము గుండా వెళ్ళొచ్చు, అలాగే వెళ్తే 3 రోజులు వెళ్ళిపోతారు. ఎన్ని రోజులండి? 3 రోజులు వెళ్ళిపోతారు. కానీ అది సమతలమైన భూమి. ఫిలిస్తీయ మార్గం అంటే ఎలా ఉందండి? సమతలమైన భూమి. ఈ మార్గం గుండా 3 రోజులు వెళ్ళిపోయే మార్గం గుండా కనుక వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాగ వెళ్తే, దేవుడు మాట వినకుండా, వీళ్ళ వెనకాల ఫరో కూడా వస్తాడుగా. వీళ్ళ వెనకాల ఎవరు వస్తాడో? ఫరో కూడా వస్తాడు. ఫరో వచ్చినప్పుడు సమతలమైన మార్గం కాబట్టి వీళ్ళు ఆయనకు దొరికేస్తారు, చంపిన కాడికి చంపేస్తారు, మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు. అందుకని ఇప్పుడు కనాను దేశం వెళ్ళటం ఖాయమే, కానీ వెళ్ళే మార్గం మాత్రం దేవుడు మార్చాడు. ఇలాగ 3 రోజులు వెళ్ళే మార్గం కాదు, అరణ్య మార్గము గుండా, చుట్టూ మార్గం గుండా వెళ్ళమన్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 3 రోజుల్లో వెళ్ళాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. కానీ అదే కరెక్ట్ మార్గం అంట, అదే చక్కని త్రోవ అంట. చివరికి కనాను దేశం వెళ్ళలేదండి? వెళ్ళారు. ఈ శత్రువు, ఐగుప్తు శత్రువు ఫరో అనేటువంటి అతని సైన్యం ఏమంటే మరలా ఇశ్రాయేలీయులు చూడకుండా సముద్ర మార్గం సెలెక్ట్ చేశాడు దేవుడు. వీళ్ళనేమో అదే సముద్రంలో చక్కని త్రోవలో నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. అదే సముద్రంలో మనకు కూడా అలాగే ఉంటుంది అనుకుని వీళ్ళ కూడా సైన్యం అంతా వెళ్ళాక ఒకసారి సముద్రం మళ్ళీ ఏమైపోయింది? రోడ్ లాగా ఉన్న సముద్రం మరలా నీళ్ళగా మారిపోయింది. మొత్తం అందరూ కూడా మునిగిపోయి చచ్చిపోయారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఫరో సైన్యం మరలా కనపడకుండా వారిని సంహరించుట కొరకు ఆయన ఏర్పాటు చేసిన త్రోవ పేరు చక్కని త్రోవ. ఈ చక్కని త్రోవ 3 రోజులు వెళ్తే సుఖమా, 40 సంవత్సరాలు వెళ్తే సుఖమండి? 3 రోజులు వెళ్తే సుఖం అనిపిస్తుంది, కానీ ఒక్కడో మిగలడు, మళ్ళీ బానిసలకి వెళ్తారు. 40 సంవత్సరాలు కష్టమైనా కానీ మార్గం, ప్రయాణం చివరికి గమ్యం చేరుస్తుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసిన ఈ చక్కని త్రోవలో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎరుకలు ఉంటాయి, కానీ గమ్యం చేరతాం. కాబట్టి మనం దేవుని నమ్ముకున్నాం, భక్తి చేస్తున్నాం, మాకే కష్టాలు వస్తున్నాయి అనుకోకండి. ఇది మనం సరైన త్రోవలో ఉన్నాం, చక్కని త్రోవలో ఉన్నాం. ఈ కష్టాలన్నిటిలోంచి మనల్ని బయటపడేసే శక్తిమంతుడైన దేవుడు మంచినీళ్ళు బండల నుంచి నీళ్లు రప్పిస్తాడు. అన్నం లేదు, ఆకాశం తెరిచి మన్నాను కురిపిస్తాడు. అరణ్యం పుల్లు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అగ్నిస్తంభంగా ఉంటాడు ఏమండి. పొద్దున్న ఎండ మేఘస్తంభంగా ఉంటాడు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తాడు. ఆయన మార్గంలో చక్కని త్రోవగా ఎత్తుపల్లాలను సరళం చేస్తూ తీసుకుని వెళ్ళి గమ్యస్థానం కనాను దేశంలో తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మా మార్గంలోనే కష్టాలు ఉన్నాయి, మా మార్గంలోనే ఇబ్బందులు ఉన్నాయి. అదే కరెక్ట్ మార్గం, అదే చక్కని త్రోవ. వెంటనే రాత్రికాడే ధనవంతులు అయిపోవాలనుకుంటే అది చక్కని త్రోవ, లేకపోతే తప్పుడు త్రోవ అండి. తెల్లారిపట్టి కోటీశ్వరుడు అయిపోయాడు, ఏం త్రోవ అది? కరెక్ట్ త్రోవ కాదు. క్రమక్రమముగా ఇస్సాకు 100 ఫలమును సంపాదించి గొప్పవాడయ్యాడని రాసిపెట్టింది. దేవుని విధానం క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
కాబట్టి ఆయన త్రోవలో కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం ఓర్పు సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. కష్టమైన ఏమైనా నా ప్రభు నాకున్నాడనే విశ్వాసంతో ప్రయాణం చేయగలిగితే చక్కని త్రోవలో మార్గమును సరళం చేసుకుంటూ అన్నీ అననుకూలతలే కానీ అనుకూలంగా మారుస్తాడు, గమ్యం చేరుస్తాడు. మన నడకను ఆయన మార్గములో మనం స్థిరపరచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెను అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ